తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి నెల మొదటి వారంలోనే అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం గణనీయంగా తగ్గిపోయింది. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు బయట పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు కూడా చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. అలాగే ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీ ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.